ఇలాంటి కవర్ పేజ్ డిజైన్ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఫస్ట్ అయితే ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాము. న్యూ ఫైల్ తీసుకుందాము. కవర్ పేజ్ సైజ్ వచ్చేసి నేనైతే 1438 సైజ్ తీసుకుంటున్నాను. నేను గైడ్స్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ప్రింటింగ్లో ఇదంతా కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేనైతే ఈ గైడ్లైన్స్ తీసుకుంటాను లోకల్ వర్క్ చేసుకోవడానికి. లేకపోతే కట్ అయిపోతుంది బ్రో. ఖచ్చితంగా ఈ లైన్స్ వచ్చేసి తీసుకోవాలి, లేకపోతే ప్రింటింగ్లో ఇబ్బంది అయిపోతుంది. ఇవి 3 ఫొటోస్ వచ్చేసి నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఫోటో అయితే కొద్దిగా బ్లర్రీగా ఉంది. కెమెరా రాలో వచ్చేసి కొద్దిగా షార్ప్నెస్ పెంచుకుంటే మనకు డీటెయిల్స్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, చూడండి. ఇంతవరకు అయితే పెంచుకుంటున్నాను. ఇది చాలు. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నేను ఫస్ట్ ఇక్కడ డూప్లికేట్ చేసుకోలేదు. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. Ctrl+LD కొడితే మనకు డూప్లికేట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మాస్క్ వేసిస్తున్నా. ఈ మాస్క్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బ్రో, అది మీకు తర్వాత చెప్తాను. చూడు ఎంత నీట్గా వచ్చింది కటింగ్. పెన్సిల్తో చేసినా కూడా కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఇది అలాగే వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు కాబట్టి సేవ్ అయితే చేసేస్తున్నా. ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాని పొజిషన్ అయితే నేను ఎక్కడ వరకు కావాలనేది సెట్ చేసేస్తున్నా. ఓకే, కొద్దిగా మీరు మీ మైండ్ తోటి మీ థాట్స్ని ఉపయోగించి ఎలాగైనా చేసుకోవచ్చు, అంటే ఎంత మంచిగా చేసుకోవచ్చు బ్రదర్. మనం కొద్దిగా టైం పెట్టాలి. టైం పెడితే మనం ఎంత క్రియేటివిటీగా ఆలోచిస్తామో అంత మంచిగా అవుట్పుట్ వస్తుంది. అది మన మీద ఆధారపడి వస్తుంది. ఎలాంటిది తీసుకోవాలి చెప్పండి బ్రో, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఏది తీసుకోవాలి? బ్లాక్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, బ్లాక్ అండ్ గోల్డ్. నేనైతే అదే తీసుకుంటున్నా బ్రో, నాకు అది నచ్చింది తీసుకుంటున్నా. ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ తీసుకొని ఒక మార్క్ అయితే వేసుకుంటున్నా. ఒక న్యూ లేయర్ తీసుకొని ఒక బాక్స్ టైప్లో నేను న్యూ లేయర్ క్రియేట్ చేసుకుంటాను. బ్లాక్ కలర్ అయితే వేసేసిన, దాన్ని బ్యాక్ సైడ్ అయితే తీసుకెళ్ళిపోయా. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. ఓకే, ఇప్పుడు రెండింటిని లాక్ చేసేస్తాను. మెడిచి కాదు, లాక్ చేసేస్తున్నాను. మనకు అవసరం లేనప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సెట్ చేసుకుంటున్నాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది బ్రో? చెప్పండి బ్రో, మీకు నచ్చుతుందా నచ్చుతలేదా? నచ్చితే ఓకే, మై హ్యాపీనెస్. నచ్చకపోతే ఇప్పుడైతే లైటింగ్ తీసుకొచ్చి సెట్ చేయాలి. ఎలాంటి లైటింగ్ తీసుకుంటే బాగుంటుంది, ఇక్కడ ఎలా పెడితే బాగుంటుంది? నేనైతే ఒక లైట్ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఈ లైట్ని అయితే నేను తీసుకుంటున్నా బ్రో. ఇది చాలా చాలా మంచి లైటింగ్ బ్రో. ఇది ఈ లైట్స్ని ఎవరు కనిపెట్టారో,
ఇది వాళ్ళకి ఎలా థాట్ వచ్చిందో తెలియదు కానీ ఇవి వాడుకొని కొన్ని లక్షల డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్ని వేల కలర్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది బ్రో, నిజంగా చెప్పాలంటే. దీనికి మనకు నచ్చినట్టు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా ఆ ప్రింట్కి మ్యాచ్ అయ్యేటట్టుగా పెడుతున్నాను. ఇంతవరకు అయితే చాలు. ఆ ఫేస్కి ఫేస్ లోపట ఉండేటట్టు చూసుకోండి. అదే ఏంది గైడ్కి అయితే ఇది నేను చెప్పింది, ఇది లేయర్ మాస్క్. ఇది మనము ఎరేజ్ చేసుకోవచ్చు. ఎరేజర్ టూల్ తోటి ఎరేజ్ చేస్తే మనకు ఫోటో మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ ఇంకోసారి ఫోటో తీసుకోవాల్సి వస్తుంది. అదే నువ్వు లేయర్ మాస్క్ యూజ్ చేసినావంటే ఆయి దానివల్ల మనము ఆ ఫోటోని ఇప్పుడు ఏదైనా నేను మాస్క్ ఇచ్చేసాను. ఇచ్చేసి ఎరేజ్ అయితే చేశాను. ఆ ఫేస్ మీద కొద్దిగా డల్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఆ లేయర్ మాస్క్ తోటి తీసుకురావచ్చు. చాలా చాలా ఉపయోగపడుతుంది లేయర్ మాస్క్. ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. లేయర్ మాస్క్ చాలా ఇంపార్టెంటు. మనం టెక్స్చర్ యాడ్ చేస్తే ఏమవుతదంటే కొద్దిగా లుక్ అనేది చేంజ్ అయితది బ్యాక్‌గ్రౌండ్‌కి. ఓకే. మనం బ్యాక్ సైడ్ ఇంకో ఫోటో పెట్టాలి కాబట్టి ఒక ఫ్లేవర్ ఫ్రేమ్ అయితే ఫ్లేవర్ టైప్‌లో ఒక ఫ్లవర్ టైప్‌లో ఒక ఫ్రేమ్ అయితే తీసుకుందాము. బ్యాక్ సైడు మాక్సిమం కొద్దిగా చిన్నగా ఉంటేనే బావుంటది. ఇది ఇటు సైడ్ ఇప్పటి వరకు మనం చేసింది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు చేసేది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ మనకు చిన్నగా పెట్టేసినా మస్తుంటది. మరి పెద్దగా ఏం అవసరం లేదు. చాలామంది పెడతారు. అది మొత్తం నిండుగా పెట్టేస్తారు. అదంతా గలీజుంటది బ్రో, అట్లా పెట్టొద్దు. చిన్నగా చిన్న ఫ్రేమ్ గాని చిన్నగా పెట్టాలి ఫోటో. అయితేనే అది కవర్ పేజ్‌కి ఒక అందం వస్తది. మళ్ళీ ఇంకోటేంటంటే ఎంత పెద్ద ఫోటో పెడతారు. మళ్ళీ కింద ఏం పెడతారు, ఆహ్, వాళ్ళ స్టూడియోలో పేరు పెడతారు. అదంతా మొత్తం గజిబిజి గలీజ్‌గా అనిపిస్తది బ్రో. అట్లా పెట్టొద్దు. నిజానికి అట్లా పెట్టొద్దు. సింపుల్‌గా
మనం ఒక చిన్నగా మెథడ్‌గా డిజైన్ చేసి ఒక ఫోటో పెట్టేసి కింద మన లోగోని గూడా చాలా పెద్దగా ఏం పెట్టొద్దు బ్రో. మన ఆల్బమ్ నచ్చితే ఎలాగైనా మన వర్క్ నచ్చి, మన ఫోటోగ్రఫీ నచ్చితే వాళ్ళే కాంటాక్ట్ అయితారు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఎంత మంచిగా చేషినా గూడా చాలామంది రేటుల దగ్గర రేట్లు చూసుకొని కస్టమర్ జంప్ అయితున్నారు. నువ్వు వాళ్ళ ఇంట్లో 10 పెళ్ళిళ్ళు చేషినా, నువ్వు రేట్ కాంప్రమైజ్ అయ్యి ఇంకొకళ్ళకి ఇచ్చేసిన ప్రోగ్రామ్‌లు గూడా చాలా ఉన్నాయి. చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి అట్లా. సో, నీకు వచ్చేదుంటే ఎలాగైనా వస్తది. నువ్వు ఇంత పెద్ద లోగో పెట్టాల్సిన అవసరం లేదు. చిన్నగా, మంచిగా, నీట్‌గా కనిపించేటట్టు ఒక లోగో పెట్టేసేయి. మస్తయిపోతది. మీకు ఎవరికైనా ఆల్బమ్ డిజైనింగ్ రాని వాళ్ళు ఎవరికైనా నేర్చుకోవాలనంటే మాత్రం మన పేజ్‌లో, మన ప్రొఫైల్‌లో లింక్ ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. వర్క్‌షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. 3 డేస్ వర్క్‌షాప్ అయితే కండక్ట్ చేస్తున్నాము. 3 డేస్ వర్క్‌షాప్. జస్ట్ 3 డేస్ వర్క్‌షాప్. 3 డేస్‌లో మీరు ఒక ఆల్బమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఒక రోజులో ఎన్ని షీట్లు ఎన్ని షీట్లు క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈజీగా నేర్చుకోవచ్చు బ్రో. 3 డేస్‌లో మీకు పేజ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? షార్ట్ కట్సు, మళ్ళీ ఆ పేజ్ అలైన్‌మెంట్ ఎట్లా చేసుకోవాలనేది ఇవన్నీ మీకు నేర్పిస్తాను. బల్క్ మెయిన్ ఇంపార్టెంట్. అన్ని ఫోటోలు ఒకేసారి ఎలా కలర్ కరెక్షన్ చేసుకోవాలి, ఇదంతా మీకు నేర్పిస్తాను. ఈజీగా మీరు ఈజీగా పర్ డే ఈజీగా 20-30 షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు బ్రో.